అందరికీ నమస్కారం. కుంభరాశి వారి జీవితంలో ఒక ప్రమాదం రాబోతుంది. ముఖ్యంగా జనవరి 14 సంక్రాంతి లోపు వీరి జీవితంలో ప్రమాదం పొంచి ఉంది. అలాగే బుధవారం శుక్ర గ్రహాల ప్రభావంతో వీరి జీవితంలో ఎన్నో అనుకోని మార్పులు రాబోతున్నాయి. అయితే ఈ రాశి వారికి జనవరి 14వ తారీఖు సంక్రాంతి లోపు పొంచి ఉన్న ప్రమాదం ఏంటి? బుధ శుక్ర గ్రహాల ప్రభావంతో వీరి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనే విషయాలతో పాటుగా వీరి యొక్క జీవితంలో అదృష్ట ఫలితాలను పొందడానికి చేయవలసిన దేవత ఆరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. జనవరి 11వ తారీఖు శక్తివంతమైన అమావాస్య వచ్చింది. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య తరువాత ఈ రాశి వారి జీవితంలో ఒక ప్రమాదం పొంచి ఉంది. అలాగే బుధ శుక్ర గ్రహాల ప్రభావంతో వీరి జీవితంలో అనుకోని మార్పులు రాబోతున్నాయి. ముందుగా ఈ రాశివారు బుధ శుక్ర గ్రహాల ప్రభావంతో జీవితంలో వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, విద్య, వివాహ, ఆర్థిక, ఆరోగ్య అంశాల్లో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అన్న విషయాన్ని చూసుకున్నట్లయితే ముందుగా ఈ రాశి వారికి కుటుంబ పరంగా చాలా బాగుంటుంది. కుటుంబ పరంగా అనుకూల ఫలితాలను పొందనున్నారు. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుంది. సోదరుల నుండి సహాయం పొందుతారు. కుటుంబ సభ్యుల నుండి, బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. అలాగే కుటుంబ పరంగా దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాల సందర్శనం వంటివి చేస్తారు. అయితే తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రేమ వివాహాలు అంతగా కలిసి రావు. కాబట్టి ప్రేమ వివాహాలకు దూరంగా ఉండడం మంచిది. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారికి ఈ సమయం మంచిగా రాబోతుంది. వివాహ ప్రయత్నాలన్నీ ఫలించబోతున్నాయి. మీరు ఆశించినటువంటి వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా పొందే అవకాశం ఉంది. ఈ రాశి వారికి జనవరి 14 సంక్రాంతి లోపు వీరి వైవాహిక జీవిత పరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వీరి యొక్క జీవిత భాగస్వామితో ఈ సమయంలో అనవసరమైన వాదనలకు దిగరాదు. ఎందుకంటే దీనివల్ల ఈ సందర్భాల్లో ఘోరంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అలాగే రానున్న సమయంలో జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారు సంతాన పరంగా చూసుకున్నట్లయితే శుభవార్తలను వినబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో మీ సంతానం ద్వారా మీ కీర్తి ప్రతిష్టలు పెరగబోతున్నాయి. అయితే సంతానం విషయంలో వారు చదువుల కొరకు, వారికి అవసరమైనవి అందించడం కొరకు అవసరమైన దానికంటే అధికంగా డబ్బును ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సంతాన పరంగా ఖర్చు చేసే విషయంలో చిన్నపాటి జాగ్రత్త వహించడం అవసరం. ఈ రాశివారు జనవరి 14 సంక్రాంతిలోపు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ఎన్నో శుభవార్తలను వినబోతున్నారు. వీరు చేసే ప్రతి పనిలోనూ విజయం పొందబోతున్నారు. కెరీర్ పరంగా మంచి అభివృద్ధిని సాధించనున్నారు. చేతి వృత్తుల వారికి మంచి ఊరట లభిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కార్మికులకు, చేనేత పనులు చేసేవారికి కూడా ఆదాయపరంగా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నారో వారికి ప్రమోషన్లు, బదిలీలు పొందనున్నారు. ఉద్యోగస్తులకు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలో ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి పనిభారం తప్పదు. పనిభారం పెరిగినప్పటికీ మీరు చేస్తున్న పని, సంస్థ గురించి మీకు ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుంది. అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ఈ సమయం అనుకూలంగా మారి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. మీ అర్హతకు తగినటువంటి ఉద్యోగాన్ని పొందబోతున్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు ఫలించబోతున్నాయి. ముఖ్యంగా విదేశాల్లోనే ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడిపోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్న వారికి రానున్న సమయంలో ఖచ్చితంగా వారి ప్రయత్నం ఫలిస్తుంది. ఈ రాశి వారికి వ్యాపార పరంగా ఊహించని రీతిలో లాభాలు రానున్నాయి. అదేవిధంగా వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం అనుకూలంగా ఉంది. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం కలిసి వస్తుంది. వ్యాపార పరంగా ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఊహించని లాభాలు పొందబోతున్నారు. ఇప్పటి వరకు వ్యాపార పరంగా చేసినటువంటి రుణాలన్నీ తీరిపోతాయి. అలాగే వ్యాపారానికి సంబంధించి కొత్త రుణాల కోసం ప్రయత్నించే వారి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి రుణాలు లభిస్తాయి. అలాగే వ్యాపార పరంగా కుటుంబ సభ్యులకు మద్దతు సహకారం కూడా లభిస్తుంది. అయితే ఈ రాశివారు ఈ సమయంలో అధిక మొత్తంలో పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
అనుభవజ్ఞుల సలహాలను కూడా పాటించడం ఎంతో మంచిది. అలాగే షేర్ మార్కెట్, ఆన్లైన్ వ్యవహారాల గురించి అతిగా ఆలోచన చేయడం, అలాగే రానున్న సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా కొన్ని సందర్భాల్లో ఎంత ప్రయత్నించినా కొన్ని పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆలస్యమయ్యే పనుల గురించి మానసిక ఆందోళన పెంచుకోకుండా ఆ పనులను చాకచక్యంగా ఎలా పూర్తి చేయాలన్న అంశంపైన దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఈ రాశివారు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలను పొందనున్నారు. ప్రారంభంలో ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ ఆశించిన రీతిలో ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనే వారికి హార్డ్ వర్క్ ఎక్కువగా అవసరం ఉంటుంది. నూతన అంశాలను నేర్చుకోవడంలో ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు. అలాగే రాజకీయ నాయకులకు బాగా కలిసి రానుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో న్యాయపరంగా తీర్పు పొందనున్నారు. అంటే న్యాయం వీరి వైపు ఉంటే వీరికి అనుకూలంగా తీర్పు వస్తుంది, వేరే వాళ్ళ వైపు ఉంటే వాళ్ళకి అనుకూలంగా తీర్పు వస్తుందన్న అర్థం. ఈ రాశి వారికి జనవరి 14వ సంక్రాంతిలోపు పొంచి ఉన్న ప్రమాదం ఏంటి అన్న విషయాన్ని చూసుకున్నట్లయితే వీరికి ఆరోగ్యపరంగా ఊహించని రీతిలో ప్రమాదం పొంచి ఉంది. ఈ సమయంలో వీరికి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా సులభంగా తగ్గవు. కాబట్టి ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్య విషయంలో కూడా వీరు తగిన జాగ్రత్తలను తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలాగే సరైన సమయానికి నిద్రపోకపోవడం వల్ల మానసిక ఆందోళన వంటివి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సరైన సమయానికి నిద్రపోవాలి. అలాగే ఆహార నియమాలను పాటించాలి. పౌష్టిక ఆహారాన్ని తీసుకోవాలి. వ్యాయామం, మెడిటేషన్ వంటివి చేయాలి. వీటితో పాటుగా ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా సరే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. తగిన సలహాలను, సూచనలను పాటించండి. లేదంటే భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ రాశివారు అద్భుత ఫలితాలను పొందడం కొరకు చేయవలసిన దేవత ఆరాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పాటించాలి. దక్షిణమూర్తికి ప్రతినిత్యం నమస్కారం చేసుకోవాలి. శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించి విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం వల్ల జీవితంలో అద్భుత ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే వీరు శనివారం రోజున నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేసి ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించాలి. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి దోష నివారణ హోమాన్ని చేయించుకోవాలి. అమావాస్య తిథులు కాలభైరవ స్వామిని దర్శించి అభిషేకాన్ని నిర్వహించాలి. ముఖ్యంగా గోమాతకు ఆహారాన్ని అందించాలి. ఇక ముత్తైదువులు శుక్రవారం రోజు అమ్మవారిగా భావించి మీ కుటుంబంలోని ఆడవారితో తాంబూలం ఇప్పించండి. దీని ద్వారా అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు. సో చూశారు కదండి, జనవరి 14వ సంక్రాంతి పండుగలోపు ఈ రాశి వారి జీవితంలో పొంచి ఉన్న ప్రమాదం ఏంటి, అలాగే బుధ, శుక్ర గ్రహాల యొక్క ప్రభావంతో మీ జీవితంలో జరిగే అనుకోని మార్పులేంటి అన్న విషయాలతో పాటుగా మీరు జీవితంలో అద్భుత ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవత ఆరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోండి. మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభమస్తు.